చెప్పండి రజని, ఏంటి పరిస్థితి? ఇప్పుడు సిద్దిపేట రంగనాయపల్లి స్తూపం నుంచి అమరులకు నివాళులర్పిస్తూ మేము ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. మా గౌరవనీయులు అయినటువంటి మాజీ మంత్రివర్యులు తన్నూరి హరీష్ రావు ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర యువ విద్యార్థి ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిల్వర్ జూబ్లీ మాది 25 సంవత్సరాలు గడుస్తుంది. ఈ చెలో వరంగల్ కేసీఆర్ పిలుపునిచ్చడం జరిగింది. దానికి గానుగా మేము 25 నాడు పొద్దున ఉదయం మార్నింగ్ నుంచి మనము రంగనాయపల్లి స్తూపం నుంచి ప్రారంభించిన ఈ ర్యాలీ ప్రతి గ్రామాన అక్కడికి వెళ్ళి అక్కడ రైతులతో కావచ్చు, అక్కడ విద్యార్థులతో కావచ్చు, మన వృద్ధులతో కావచ్చు, ప్రతి ఒక్కరితో మేము ఇంటెన్షన్ దగ్గరగా క్షేత్రస్థాయిలో మేము కింది దాకా పోయి మేము అక్కడ పనిచేసి వాళ్ళని ఏమున్నాయి, మీ సమస్యలు ఏమున్నాయి, ఇంతకుముందు ఎట్లుండే, మన గవర్నమెంట్ ఉంటే ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, మీ అనుభవాలను మేము పంచుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళ అనుభవాలను మాత్రం పంచుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు మాకు అడగకముందే అన్నీ వచ్చాయి, ఇప్పుడు మేము అడిగినా మాకు దిక్కు లేదు, అందరు పేపర్ పరంగానే ఉంది తప్ప ఎక్కడ మాకు కనబడలేదు. ఏమున్నా దరఖాస్తు అని చెప్పేసి మమ్మల్ని కాలయాపన జరపడం జరుగుతుంది తప్ప ఇక్కడ ఒక పని జరగడం లేదని చెప్పేసి వాళ్ళు. అంటే ఈ మండు టెండర్లో మీరు కనీసం బయటకు వెళ్ళడానికి కూడా బైకులు కార్లు తిరిగేటోళ్ళు, ఈ మండు టెండర్లో తిరుగుతుంటే ఎందుకు వచ్చినామా అనే ఫీల్ ఎప్పుడన్నా వచ్చింది? మేము అలా ఎప్పుడు ఫీల్ కాలేదు. వచ్చిన వాళ్ళందరూ మీరు కావాలంటే మీరు వీడియో చూసుకోండి. అక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఒక దగ్గర వాటర్ లేకపోయినా, తిండి లేకపోయినా, అక్కడ ఉన్న రైతులే కావచ్చు, వాళ్ళే కావచ్చు, మాకు అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఊరిన మాకు ఘనస్వాగతం లభిస్తుంది. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఏది దొరికితే అది మాకు ఇచ్చి ఇది తీసుకోరు బిడ్డ అని చెప్పేసి వాళ్ళే మాకు ఎదురు రావడం జరుగుతుంది. హరీష్ అన్న సైనికులుగా మేము అక్కడ రావడం జరిగిందని తెలిసినగానే అరే వీళ్ళు హరీష్ అన్న మనుషులు అని చెప్పేసి మాకు అక్కడ ఘనస్వాగతం పలుకుతారు పూలతోని. అదేవిధంగా వాళ్ళకి తోచిన విధంగా ఏది వస్తే దాంతో మాకు సహకరిస్తారు, వాళ్ళ బాధలు చెప్తారు. వాళ్ళ అందరిది మేము పింక్ బుక్ పెట్టుకున్నాం. ఆ పింక్ బుక్లో ఖచ్చితంగా నోట్ చేసుకుంటున్నాం. వాళ్ళ సమస్యలు ఏంటిది, క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలు వాళ్ళు 6 గ్యారెంటీలు అని చెప్పారు. 6 గ్యారెంటీలో ఇంతవరకు ఒక్కటికిట్లా వాళ్ళు కార్యాచరణ చూపలేదు. ఇవన్నిటిని మేము ప్రతిదీ వాళ్ళకి సమస్యలు ఏంది, వాళ్ళు చెప్పింది ఏంది, మేము చెప్తా అన్నది ఏంది, మేము చేస్తామేంది అనేది ప్రతిదీ వాళ్ళకు వివరణ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ మేము మా హరీష్ అన్నకు అప్పచెప్తాం. ఇక్కడి నుంచి దాదాపుగా 65 కిలోమీటర్లు పోయేలోపు మేము ప్రతి విలేజ్కి ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మేము సముద్రాల దగ్గర రీచ్ అయ్యాం. ఈ సముద్రాల నుంచి మళ్ళీ ఉస్నాబాద్ వెళ్ళేలోపు ఈవినింగ్ అవుతుంది. ఈ ఈవినింగ్ లోపు ఇంకా మిగిలిన గ్రామాలన్నీ మేము పర్యవేక్షణ చేసి అక్కడ ఉన్న సమస్యలని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అంటే నేను ఏది చేస్తా అది చేస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి ఇక్కడ ఉన్న మినిస్టర్ ఏం చేశాడు అనేది గిట్లా వాళ్ళు చెప్తున్నారు. మీరు రావాలి, దీని గుట్లా మేము చర్చ మేము ముందు రాబోతాం. మేము ఈ పాదయాత్రకు వచ్చిన తర్వాత మీరేమో ఇప్పుడు పాదయాత్ర నుంచి సమస్యల మీద డిస్కషన్ చేస్తాం. హరీష్ రావు సిద్దిపేట నుంచి వరంగల్ అన్నాడు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర అయితే పరిస్థితి ఎట్లా ఉంది? మేము ఖచ్చితంగా ఇది మేము ఏంటంటే ట్రయల్గా చూస్తున్నాము. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఏమున్నారు అనేది మేము ఇది తెలంగాణ మొత్తానికి ఈ ట్రయల్ రన్ రంకనే మేము ఏంటంటే ప్రాక్టీస్ చేయడానికే ఇది మాకు ఓన్లీ ప్రాక్టీస్ లెక్కల తెలంగాణ మొత్తానికి మేము ఖచ్చితంగా ఇక్కడ నుంచి మేము 1000 మంది ఉన్నాం కాబట్టి ఈ 1000 మందిని కనీసం మా సార్తో రమ్మంటే సార్తో వస్తాం, లేదు ఈ 1000 మందిని కలిసి మేము వేరే దగ్గర ఎక్కడైనా సరే మా స్టేట్ మొత్తం ఎక్కడ ఏడు ఇచ్చినా సరే అక్కడ మేము ఖచ్చితంగా మేము పాదయాత్ర చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి ఈ సంకేతాన్ని ఇప్పుడే మేము ఈ సిల్వర్ జూబ్లీ సాక్షిగా మా సిద్దిపేట నియోజకవర్గం సంబంధించిన యువ విద్యార్థులు మేము కేసీఆర్కి మేము పిలుపునిస్తాం. అంటే ఇప్పుడు ఈ మండు టెండర్లో నడిచినప్పుడు ఏదైనా ఇబ్బంది అనిపిస్తుందా, లేదు హరీష్ అన్న స్లోగన్స్ ఉన్నప్పుడు కొద్దిగా ఊపేమని వస్తుందా? ఇప్పుడు ఎండ అనేది అందరికీ సేమ్. మనం ఇప్పుడు మీకు ఎంత కొడుతుందో మాకంతే కొడుతుంది. ఎండ అయితే నాకే తగులుతుంది. మేము తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కష్టపడ్డామో అదే విధంగా మేము ఈ చైతన్యాన్ని తీసుకురావాలి. నేను కదలకపోతే నా పక్కోడు కదలరా అనే నినాదంతో మా యువకులందరూ కదులుతుర్రు. ఇప్పుడు ఏంటంటే 1000 మంది కదిలారు. 1000 మంది వాళ్ళు తిండి తిప్పలు లేకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. ఇప్పుడైనా ఎండలైనా వెళ్దామని అంటే మేము వద్దని చెప్పాము.